హనుమాన్ చాలీసాలోని 30 శ్లోకాల అర్థాలను ముందు వీడియోస్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 31 శ్లోకం నుండి అర్థాలను తెలుసుకుందాం. అష్టసిద్ధి నవనిధికే దాత అసంబర దిన జానకి మాత. అనిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మరియు పద్మ మహాపద్మ మొదలైన నవనిధులను ప్రసాదించే శక్తి నీకు ఉంది. ఈ వరం నీకు సీతాదేవి ఇచ్చింది. నీవు అష్టసిద్ధులను నవనిధులను అనుగ్రహించగలవు. రామ రసాయన తుమారే పాస సదా రహో రఘుపతికే దాస. రామభక్తి అనే అమృత తుల్యమైన రసాయనం నీ దగ్గర ఉంది. నీవు ఎల్లప్పుడూ శ్రీరాముని యొక్క సేవకుడిగా ఉండు. రామభక్తి నీకు సర్వశక్తిని ఇచ్చింది. తుమారే భజన రామకో పావై జనమ జనమకే దుఃఖ బిసరావై. నిన్ను భక్తితో భజించడం ద్వారా శ్రీరాముడిని చేరుకోవచ్చు మరియు జన్మ జన్మల దుఃఖాలను మరిచిపోవచ్చు. నీ భక్తి ముక్తికి మార్గం. అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మి హరిభక్త కహాయి. మరణ సమయంలో నీ భక్తులు శ్రీరాముని యొక్క దివ్యమైన ధామానికి అయోధ్యకు వెళ్తారు. అక్కడ వారు జన్మించి శ్రీహరి యొక్క భక్తులుగా పిలువబడతారు. నీ భక్తి మరణాంతరం కూడా ఉత్తమ గతులను కలిగిస్తుంది. ఔర దేవత చింతన ధరాయి హనుమంత సేయి సర్వసుఖ కరాయి. ఇతర దేవతలను మనసులో ఉంచుకోనవసరం లేదు. హనుమంతుడే అన్ని రకాల సుఖాలను కలిగిస్తాడు. ఆయనను నమ్మిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. సంకట కాటై మీటై సబపీరా జో సుమిరై హనుమంత బలవీరా. బలవంతుడైన హనుమంతుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వారి యొక్క అన్ని కష్టాలు తొలగిపోతాయి మరియు అన్ని బాధలు నశిస్తాయి. ఆయన స్మరణే గొప్ప రక్ష. జై 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 హనుమాన్ గోసాయిం కృపా కరహు గురుదేవకి నాయిం. హో హనుమాన్ నీకు జై. జై జై గురువు దేవుని వలె నీవు నాపై దయ చూపించు. నీ కరుణ కటాక్షం నాకు ఎల్లప్పుడూ ఉండాలి. జో శతబార పటకార కోయి చుటాహి బంది మహాసుఖ హోయి. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసను 100 సార్లు పఠిస్తారో వారు బంధనాల నుండి విముక్తి పొందుతారు మరియు గొప్ప సుఖాన్ని అనుభవిస్తారు. దీని పారాయణం దుఃఖాలను పోగొడుతుంది. జో యహ పాడే హనుమాన చాలీసా ఓయ సిద్ధి సఖీ గౌరీసా. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసను చదువుతారో వారికి తప్పకుండా సిద్ధి కలుగుతుంది. దీనికి సాక్షాత్తు శివుడే సాక్షి. ఇది అత్యంత శక్తివంతమైన స్తోత్రం. తులసీదాస సదా హరిచెరా కీజైనాథ హృదయ మహండేరా. తులసీదాసు ఎల్లప్పుడూ శ్రీహరి రాముడి యొక్క సేవకుడు. హో నాథ హనుమంతుడా, నా హృదయంలో నీవు నివసించు. నీవు నా హృదయంలో కొలువై ఉంటే నాకు అన్ని శుభాలు కలుగుతాయి. ఇక్కడితో హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాల అర్థాలు అయిపోయాయి. దీని తర్వాత దోహా ఉంటుంది. ఇందులో ఒక శ్లోకం ఉంటుంది. దీని అర్థం కూడా తెలుసుకుందాం. పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూఫ్ రామ లఖన సీత సహిత హృదయ బసభూఫ్ సురభూఫ్. వాయుదేవుని కుమారుడవైన హనుమంతుడా, నీవు కష్టాలను తొలగించేవాడివి మరియు మంగళకరమైన రూపం కలవాడివి. ఓ దేవతల రాజా శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవితో సహా నా హృదయంలో నివసించు. మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఇక్కడితో హనుమాన్ చాలీసాలోని అన్ని శ్లోకాల అర్థాలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళొకసారి శ్లోకాలు లేకుండా కేవలం హనుమాన్ చాలీసాలోని అర్థాన్ని తెలుసుకుందాం. ఓ ఆంజనేయ, నీవు పవనుడవు. నీ భక్తితో మనసు పరిశుద్ధమవుతుంది. నీవు శివుని అవతారంగా జన్మించి తల్లి అంజనాదేవికి పుత్రుడవయ్యావు. నీవు వాయుదేవుని పుత్రుడవు.
నీవు అమిత శక్తివంతుడవు. నీ బుద్ధి, నీ శౌర్యం, నీ సేవాభావం ఇవన్నీ భగవద్భక్తులకు ఒక మార్గదర్శకం. నీవు సూర్యుడిని గురువుగా తీసుకుని దాదాపు 1000 యుగాల దూరాన్ని ఒక దూకులో దాటి వెళ్ళావు. నీకు భయం లేకపోవడం, నేర్చుకునే ఆసక్తి, వినయం ఇవన్నీ నేటి యువతకు ఆదర్శం. నీవు వాయుదేవుని కుమారుడవు కాబట్టి నీకు అద్భుతమైన వేగం, శక్తి, సహనం ఉన్నాయి. శ్రీరామునిపై నీ భక్తి అమోఘం. నీ హృదయం మొత్తం నిండు ప్రేమతో, భక్తితో నిండిపోయి ఉంటుంది. నీవు రాముని పనులన్నీ చేస్తూ ఆయనను నిత్యం గౌరవిస్తూ ఉండేవాడివి. నీవు సీతాదేవిని కనుగొన్నావు. రావణుడి లంకను దహించావు. ఆ రాక్షసుడి గర్వాన్ని ఛిద్రం చేశావు. శ్రీరాముని విజయానికి నీవు మూల కారణమైన వాడివి. నీ సహాయంతోనే వనర సైన్యం విజయాన్ని పొందింది. నీవు రాముని రథసారథిగా, సేవకుడిగా మాత్రమే కాకుండా ఆయన మనసుని గెలుచుకున్నవాడివి. నీ పేరు పలికిన ప్రతిసారి భయాలు పోతాయి. నీ భజనతోనే దుష్టశక్తులు నశిస్తాయి. నీవు ఒక యోగి వంటి వాడివి. నీ మనసు ఎప్పుడు రాముని చరణలోనే ఉంటుంది. భక్తుడికి అండగా నీవుండేవాడివి. నిన్ను నమ్మినవాడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా నీవు అతనికి ధైర్యాన్నిస్తావు, కాపాడతావు. నీ పేరులోనే పరమశక్తి ఉంది. నీ మీద భక్తితో ఉండేవాడికి నిద్ర కూడా ఆత్మశాంతినిస్తుందే తప్ప భయాన్ని కాదు. హనుమంతుడు అంటే ధైర్యానికి పూర్తి రూపం, భక్తికి బలమైన పత్రిక. నీ సేవతత్వం, నీ నిస్వార్థం, నీ ధైర్యం మనందరికీ జీవిత మార్గదర్శకం. మీకు హనుమాన్ చాలీసాలోని అర్థం క్లారిటీగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని ఇవ్వడం, హనుమాన్ చాలీసాలోని అర్థాన్ని తెలుసుకోవడం కోసం మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు, మీ ప్రేమే మా శక్తి. హనుమంతుడి అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, హనుమాన్ చాలీసా అర్థాన్ని తెలుసుకోవడానికి మా వీడియోలను ఆశీర్వాదంగా తీసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్.